తెలుగు రాష్ట్రాలే తనకు ముఖ్యమని, రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకునే వారిలో తాను ముందుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక రాష్ట్రం బాగుండాలని, మరో రాష్ట్రం వెనుకబడిపోవాలని భావించే వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. నిన్న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ జరిగిన సమావేశంలో చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వాల్లో రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారుల బృందాలు పాల్గొన్నాయి. తెలంగాణ నిర్మించుకునే ప్రాజెక్టులకు తాను ఎప్పటికీ అడ్డు చెప్పబోనని చంద్రబాబు పునరుద్ఘాటించినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆల్మట్టి, బాబ్లీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాడానని, అరెస్టు కూడా అయ్యానని గుర్తు చేశారు. బాబ్లీ ప్రాజెక్టు ఆందోళనలో రేవంత్ రెడ్డి కూడా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టుల విషయంలో సామరస్యంగా చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. కేంద్ర ఆధ్వర్యంలోని సాంకేతిక నిపుణుల కమిటీలో చర్చించాక కూడా సమస్యలు తేలకపోతే అపెక్స్ కౌన్సిల్లో చర్చిద్దామని సూచించారు. ఇక పోలవరం బనకచెర్ల పథకం గురించి చర్చ తీసుకురావడంపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈ సమయంలో చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు, కేటాయింపుల మేరకే సముద్రంలో వృధాగా పోయే వరద జలాలను మాత్రమే వాడుకునేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టు రాయలసీమ కోసం నిర్మిస్తున్నదని, ఈ ప్రాజెక్టుపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధమని, తనకు భేషజాలు లేవని చెప్పారు. ఇక ఈ ప్రాజెక్టుతో ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టమూ లేదన్నారు. పథకంపై ఉన్న సందేహాలు నివృత్తి చేస్తూ రూపొందించిన సమాచారం ప్రతులను రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి ముందడుగు పడింది. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యల సమగ్ర పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారులు, సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీ నియామకానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారం తెలిపాయి. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు, కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి 13 అంశాల ఎజెండాగా నిన్న ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఇద్దరు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, రెండు రాష్ట్రాల మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర, రెండు రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు, కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి తెలంగాణ ఇచ్చిన ప్రతిపాదనల్లో సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నందున వీటి పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు నిమ్మల తెలిపారు. సాంకేతిక నిపుణులు, అధికారులతో సోమవారంలోపు కమిటీ ఏర్పాటు చేసుకుని రోడ్ మ్యాప్ను రూపొందించుకోవాలని నిశ్చయించినట్లు చెప్పారు. ఇక ఈ కమిటీ కేంద్రం ఆధ్వర్యంలో ఉంటుందన్నారు. గోదావరిలో ఏటా 3000 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయని, వీటికి సంబంధించి రికార్డులను కమిటీ పరిశీలిస్తుందని, కృష్ణా, గోదావరి జలాల అంశాలపై రోడ్ మ్యాప్ రూపొందించుకున్నాక మళ్లీ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని అన్నారు. ప్రాజెక్టు మీది, భరోసా మాది. ఏపీలో పెట్టుబడి పెట్టి ప్రారంభించే ప్రాజెక్టులను ప్రభుత్వానివిగా భావిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 2047 నాటికి ఏపీ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో అడుగులు వేస్తున్నామని జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నిన్న ఢిల్లీలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సమావేశంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సంబంధించి సమగ్ర వివరాలతో రూపొందించిన స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 నివేదికను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 2047 నాటికి ఏపీ రూపురేఖలు ఏ విధంగా మారుతాయో వివరిస్తూ సీఐఏ సహకారంతో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ రూపొందించిన నివేదికలో ఈ బ్లూ ప్రింట్ను పొందుపరిచారు. 2020లో తాను రూపొందించిన విజన్ 2020లో చెప్పిన విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యాలను విజయవంతంగా సాధించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే ఇప్పుడు అంతకంటే బృహత్తర లక్ష్యాలు నిర్దేశించుకుని ఈ బ్లూ ప్రింట్ను రూపొందించినట్టు వివరించారు. ఈ లక్ష్యాలను కూడా సాధిస్తామని తెలిపారు. పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు హాజరైన ఈ సమావేశంలో చంద్రబాబు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అచ్చరు పొందేలా వివరించారు. రాష్ట్రానికి మానవ వనరులే వరమని సీఎం చంద్రబాబు తెలిపారు. పండ్ల తోటలు, ఆక్వాకల్చర్, వాణిజ్య పంటలు ఏపీని సుసంపన్నంగా మార్చాయన్నారు. అత్యంత పొడవైన కోస్తా తీరంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక రేవు ఉందని, పెద్ద ఎత్తున విమానాశ్రయాలను, ఉత్తమ ప్రమాణాలతో రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు అవసరమయ్యే అన్ని వనరులు, మౌలిక సదుపాయాలకు ఏపీ దేశంలో ఒక కీలక కేంద్రంగా మారుతుంది అన్నారు. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ, జాతీయ సంస్థలు అమరావతికి వచ్చేందుకు నైపుణ్యంతో కూడిన మానవ వనరులను సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఏపీకి అద్భుతమైన ఖనిజ సంపద ఉందని, ప్రధాన పరిశ్రమలన్నీ ఏపీకి తరలివస్తున్నాయని చెప్పారు. 2047 నాటికి ఏపీ ఆర్థిక వ్యవస్థ $180 బిలియన్ల నుంచి $2.4 ట్రిలియన్ చేరుతుందని తెలిపారు. సినిమాలో చూపించినవి బయట చేయొచ్చని, సినిమాలో అన్న మాటలు బయట కూడా అనొచ్చని, సినిమాలకు నిజ జీవితానికి తేడా లేదని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. రప్పారప్ప నరుకుతామనేది సినిమా డైలాగ్ కాబట్టి దాన్ని బయట పోస్టర్లుగా వేసినా తప్పులేదని ఆయన నొక్కి వక్కాణించారు. తాము అధికారంలోకి రాగానే రప్పారప్ప నరుకుతామని వైసీపీ శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శించడాన్ని ఆయన మరోసారి సమర్థించారు. అందుకు అర్థం లేని పోలికలు తెచ్చారు.
నిన్న తాడేపల్లిలో ఎప్పట్లాగానే ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సినిమా డైలాగ్ను పోస్టర్గా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు. అంత కష్టంగా ఉంటే ఆ డైలాగులను సెన్సార్ వాళ్ళు ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. బాలకృష్ణ, పవన్ సినిమాల్లో ఇంకా దారుణమైన డైలాగులు ఉన్నాయని కూడా అన్నారు. డైలాగులు నచ్చకపోతే వాటిని సెన్సార్లో తీసేయండి అన్నారు. సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? సినిమా రిలీజ్ అయ్యాక వాటి డైలాగులు, మంచి పాటలు సహజంగానే ప్రసిద్ధి చెందుతాయన్నారు. మంచి పాట పాడినా తప్పేనా? నచ్చిన డైలాగులు పోస్టర్గా పెట్టినా మాట్లాడినా తప్పేనా? మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు? ఆపేసేయండి అని జగన్ తనదైన శైలిలో సూచించారు. ఇక డీఏజీలు మాఫియా డాన్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన కింద డీఎస్పీ, సీఐలే ఆర్మీగా ఉన్నారని అన్నారు. రాయలసీమ కళ, ఎన్టీఆర్ సంకల్పం హంద్రీనివా కృష్ణా జలాలు కరువు సీమకు మళ్లించాలని ఆయన రూపకల్పన చేసిన ప్రాజెక్టుల్లో ఒకటి హంద్రీనివా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6,05,000 ఎకరాలకు సాగునీరు, 35 లక్షల జనాభాకు తాగునీరు అందించడం ఈ పథకం లక్ష్యం. పలు అవరోధాలను అధిగమించి 2012లో ట్రయల్ రన్ విజయవంతం చేశారు. అప్పటి నుంచి నీటిని ఎత్తిపోస్తున్నా పూర్తి సామర్థ్యం సంతరించుకోని పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిష్టాత్మకంగా విస్తరణ పనులు చేపట్టి 120 రోజుల్లో రికార్డు స్థాయిలో మట్టి, లైనింగ్ పనులు పూర్తి చేశారు. ఇవాళ సీఎం చంద్రబాబు మల్యాల వద్ద జలహారతి ఇచ్చి రాయలసీమ జీవనాడి హంద్రీనివా కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. ఇదే ఊపుతో పిల్ల కాలువల నిర్మాణం కూడా పూర్తయితే ఎన్టీఆర్ కళ సంపూర్ణమైనట్టే. రాయలసీమ అంటే గుర్తుకొచ్చేది కరువు కాటకాలు, దుర్భిక్షం, బతుకు పోరులో పల్లెజనం పడుతున్న వలస కష్టాలు. ఈ ప్రాంతంలో శ్రీశైలం జలాశయం నిర్మించినా 1 ఎకరాకు సాగునీరు అందని దైన్య పరిస్థితి. ఏటేటా వేల టీఎంసీలు కృష్ణా జలాలు సముద్రం పాలవుతున్నా గుక్కెడు నీరు అందక పరితపిస్తున్న పల్లెసీమలు ఎన్నో. ఇక ఆ సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎన్టీఆర్ తెలుగుగంగ, గాలేరు నగరి ప్రాజెక్ట్, హంద్రీనివా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేశారు. 1985 నుంచి 90 మధ్యలో హంద్రీనివా ప్రాజెక్టు డిజైన్ను ఖరారు చేశారు. అయితే వివిధ కారణాల వల్ల పనుల్లో వేగం పుంజుకోలేదు. 2004 నుంచి 5 వరకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టింది. 2012లో ట్రయల్ రన్ విజయవంతం చేశారు. 2013 నుంచి కృష్ణా జలాలు ఎత్తిపోస్తున్నారు. శ్రీశైలం ఎగువన 40 టీఎంసీల కృష్ణా వరద జలాలు ఎత్తిపోసి రాయలసీమలోని అన్ని జిల్లాల పరిధిలో 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 35 లక్షల జనాభాకు తాగునీరు అందించడం లక్ష్యం. దీనికోసం 3,850 క్యూసెక్ల సామర్థ్యంతో మాల్యాల లిఫ్ట్ సహా 8 ఎత్తిపోతల పథకాల వద్ద 12 పంపులు ఏర్పాటు చేశారు. అయితే పూర్తిస్థాయి సామర్థ్యం మేర నీటిని ఎత్తిపోసుకోవడానికి వీలుగా మెయిన్ కెనాల్ లేకపోవడంతో 1800 నుంచి 2000 క్యూసెక్లకు మించి ఎత్తిపోయలేని పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత 2017-18లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 1,030 కోట్లతో 3,850 క్యూసెక్ల ప్రవాహానికి ప్రధాన కాలువ విస్తరణ పనులు చేపట్టింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అటకెక్కించింది. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు ఆర్థిక సాయం అందించే పథకమైన సాస్కి కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి అదనంగా 10,000 కోట్లు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు కోరారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్ను నార్త్ బ్లాక్లోని ఆమె కార్యాలయంలో చంద్రబాబు కలుసుకున్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రానికి ఆర్థిక సహాయం కోరుతూ వినతిపత్రం అందించారు. రెవెన్యూ లోటును భర్తీ చేయాలంటూ 16వ ఆర్థిక సంఘానికి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వినతిని ఆమె దృష్టికి తీసుకువెళ్లి అందుకు అంగీకరించాలని విన్నవించారు. అమరావతి నిర్మాణానికి మొత్తం 79,280 కోట్ల నిధులు అవసరం కాగా ప్రస్తుతం 44,351 కోట్ల విలువైన పనులను ప్రారంభించామని చంద్రబాబు తెలిపారు. 26,000 కోట్ల నిధులు దీనికోసం సమీకరించనున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి ఇంకా నిధులు అవసరం ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అమరావతికి 2వ విడతగా ఇచ్చే నిధులను గ్రాంట్ రూపంలో ఇవ్వాలని కోరారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్న కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. అయితే ఆయనపై నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్నవే అని గుర్తు చేసింది. అనీష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని దర్యాప్తు అధికారికి స్పష్టం చేసింది. ఈ మేరకు సింగిల్ జడ్జి నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. ప్రసన్న కుమార్ రెడ్డి తనను అసభ్య పదజాలంతో దూషించారని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం, దీని ఆధారంగా కోవూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడం, ముందస్తు బెయిల్ కోరుతూ ప్రసన్న కుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ వ్యాజ్యం నిన్న మరోసారి విచారణకు వచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెండ లక్ష్మీనారాయణ వాదనతో ఏకీభవించారు. ప్రసన్న కుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని ప్రకటించారు.
ఆయన విషయంలో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని పోలీసులకు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ఈ నెల రేపటి వరకు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాకు ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుందని వాతావరణ నిపుణుడు తెలిపారు. దీంతో రేపు కోస్తా, రాయలసీమలో వర్షాలు పెరుగుతాయని అంచనా వేశారు. ఈ నెల 22 నాటికి ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతంలోకి వచ్చిన తర్వాత అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో ఈ నెల 22 వరకు కోస్తాలో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లుగా ఐఎండీ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, జనగాం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద నిలకడగా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు ఇరు రాష్ట్రాలు, జలశక్తి అధికారులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లాల వినియోగంపై టెలిమెట్రో యంత్రాల ఏర్పాటుకు, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకరించిందని చెప్పారు. ఇది తెలంగాణ సాధించిన విజయమన్నారు. శ్రమశక్తి భవన్లో ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ఢిల్లీలోని లీ మెరిడియన్ హోటల్లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సమావేశంలో బనకచెర్లకు సంబంధించిన అంశాలేవీ ప్రస్తావనకు రాలేదన్నారు. గోదావరి, బనకచెర్ల కడతామని ఏపీ అడిగితేనే కదా తాము అభ్యంతరం తెలిపేదని వ్యాఖ్యానించారు. అసలు ఎజెండాలోనే బనకచెర్ల ప్రతిపాదనే లేదని, అలాంటప్పుడు ఆ ప్రాజెక్టును ఆపాలనే చర్చ ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. బనకచెర్లపై తాము ఇప్పటికే ఫిర్యాదు చేశామని, తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని పోలవరం అథారిటీ, సిడబ్ల్యూసీ, గోదావరి బోర్డు ఏపీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశాయని గుర్తు చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలు కూడా ఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు లేవనెత్తాయని తెలిపారు. కృష్ణా, గోదావరి నదులపై ఉమ్మడి రాష్ట్రాల సమస్యలను చర్చించడానికి, గుర్తించడానికి ఇంజనీర్లు, నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణం, పాత ప్రాజెక్టులకు అనుమతులు, నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరాలు, ఇటువంటివన్నీ కమిటీ 30 రోజుల్లో గుర్తిస్తుందని అన్నారు. ఇది అపెక్స్ కమిటీ సమావేశం కాదని, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశమని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాల వినియోగంపై టెలిమెట్రీ యంత్రాలు, కృష్ణా జిల్లాల నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నెన్ని నీళ్లను వినియోగిస్తున్నాయనే దానిపైన టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. దీనివల్ల నీటి వినియోగానికి సంబంధించిన సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు డ్యామేజ్ అయిందని, దీనికి తక్షణమే మరమ్మతు చేయాలని ఎన్డీఎస్ఏ సహా మిగిలిన సంస్థలు నివేదికలు ఇచ్చాయని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే అయినందున మరమ్మతుకు ఏపీ అంగీకారం తెలిపిందని చెప్పారు. గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులు చెరో రాష్ట్రంలో ఉండాలని పునర్విభజన చట్టంలో 2020 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం జరిగిందని గుర్తు చేశారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని, తెలంగాణ హక్కులను కేసీఆర్ ఆంధ్రాకు ధారాదత్తం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. 10 ఏళ్లలో ఏ జల వివాదానికి పరిష్కార మార్గాన్ని చూపలేదన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో బనకచెర్ల ప్రస్తావనే లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. బనకచెర్ల అంశం ఎజెండాలో లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదని బుకాయించారని, ఒక సీఎం ఇంత నిస్సిగ్గుగా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం ఎజెండా కాపీలోని మొదటి అంశమే గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టు గురించి అని చెబుతూ సంబంధిత కాపీని మీడియా ఎదుట విడుదల చేశారు. బనకచెర్ల ప్రాజెక్టు, ఇతర అంశాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారని గుర్తు చేశారు. బనకచెర్లపై సమావేశాన్ని బాయ్కాట్ చేస్తానని లీకులు ఇచ్చిన సీఎం మాట మార్చి అందరికంటే ముందు సమావేశంలో ఆసీనులయ్యారని ఎద్దేవా చేశారు. ఎవరి ఒత్తిడితో ఈ సమావేశానికి వెళ్లారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు బనకచెర్లపై కేంద్ర భేటీయే తప్పని, అందులో తెలంగాణ సీఎం పాల్గొనడం మరో తప్పని అన్నారు. 4 కేంద్ర సంస్థలు తిరస్కరించిన ప్రతిపాదనపై సమావేశం ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. కమిటీ నిర్ణయాన్ని అంగీకరిస్తామని రేవంత్ చెప్పడం సబబు కాదన్నారు. ఇది తెలంగాణ పాలిట మరణ శాసనమని అభివర్ణించారు. రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ పాలన కాదని, బీజేపీ, టీడీపీ రిమోట్ పాలన అని విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ పాలన సాగిస్తున్నారని, తెలంగాణ నీళ్లను అక్రమంగా తరలించుకుపోతున్నా స్పందించడం లేదని దుయ్యబట్టారు. 2 ఇంజనీరింగ్ చీఫ్లు, ఒక ఈఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన ఈ 3 అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. ఆదాయానికి మించి ఆస్తులు సమకూర్చుకున్న ఈ ఇంజనీర్ల బాగోతంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విశ్రాంత ఈఎన్సీ మురళీధర్రావు, కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసిన హరిరామ్ నాయక్, ఈఈ నూనె శ్రీధర్ ఆస్తుల మార్కెట్ విలువ 1000 కోట్ల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈ క్రమంలో వారిపై నమోదైన కేసుల ఎఫ్ఐఆర్లు, రిమాండ్ రిపోర్టులు, కస్టడీ విచారణ నివేదికలు ఇవ్వాలని కోరుతూ ఈడీ అధికారులు ఏసీబీకి లేఖ రాసినట్లు సమాచారం. నూనె శ్రీధర్ కుమారుడి వివాహం థాయిలాండ్లో జరిగిన నేపథ్యంలో ఆ ఖర్చులపై ఈడీ దృష్టి సారించింది. మురళీధర్రావు కుమారుడు అభిషేక్ రావు కొన్ని కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు, కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టులపై ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ఏసీబీ విచారణలో ఈ ముగ్గురు ఇంజనీర్లకు లగ్జరీ విల్లాలు, ప్లాట్లు, ఎకరాల కొద్దీ భూమి, వాణిజ్య సముదాయాలు ఉన్నట్లు తేలింది. మురళీధర్రావుకు మోకిలలో ఉన్న 6,500 గజాల స్థలం విలువే 65 నుంచి 70 కోట్ల రూపాయలు ఉండొచ్చని ఏసీబీ అధికారులు అంటున్నారు. హరిరామ్ నాయక్ కాళేశ్వరం ప్రాజెక్టు యూఎన్సీగా పనిచేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఏసీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. షేక్పేట, కొండాపూర్లో 2 లగ్జరీ విల్లాలు, నార్సింగ్, మాదాపూర్, శ్రీనగర్లో ప్రముఖులు ఉండే అపార్ట్మెంట్లలో 3 ఫ్లాట్లు, అలాగే అమరావతిలో వాణిజ్య స్థలం, మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ ఇళ్లు, బొమ్మల రామారంలో 6 ఎకరాల ఫామ్ హౌస్, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో 2 ఇళ్ల స్థలాలు, ఒక BMW కార్, బ్యాంక్ లాకర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారు ఆభరణాలను గుర్తించారు. నూనె శ్రీధర్ సాగునీటి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశారు. ఈ ఏడాది జూన్ 11న ఏసీబీ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. 13 చోట్ల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని మలక్పేటలో 4 అంతస్తుల విలాసవంతమైన భవనం, షేక్పేటలోని ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్, తెల్లాపూర్లో లగ్జరీ విల్లా, వరంగల్లో G+3 భవనం, కరీంనగర్లో 3 ఫ్లాట్లు, ఒక ఇండిపెండెంట్ ఇల్లు, అమీర్పేటలోని వాణిజ్య సముదాయంలో ఆస్తులు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 19 ఇళ్ల స్థలాలు, కరీంనగర్లో హోటల్ గుర్తించారు. లాకర్లలో ఉన్న 5 కోట్ల విలువైన ఆభరణాలు, మరికొన్ని ఆస్తుల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీధర్ తన కుమారుడి వివాహాన్ని థాయిలాండ్లో నిర్వహించారు. మురళీధరరావు సాగునీటి శాఖ విశ్రాంతి ఎన్సీ మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన్ను 11 చోట్ల సోదాలు నిర్వహించారు. మురళీధరరావుకు కొండాపూర్లో ఒక విల్లా, బంజారాహిల్స్, యూసఫ్గూడ, కోకాపేట్, బేగంపేటలో 4 ఫ్లాట్లు, కరీంనగర్లో ఒక వాణిజ్య సముదాయం, హైదరాబాద్లో మరో వాణిజ్య సముదాయం, కోదాడలో ఒక అపార్ట్మెంట్, జహీరాబాద్లో 2 kV సౌర విద్యుత్ కేంద్రం, వరంగల్లో నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్మెంట్, 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 4 ఇళ్ల స్థలాలు, మోకిలాలో 6,500 గజాల ఫ్లాట్లు, మెర్సిడెస్ బెంజ్ సహా 3 కార్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని చెప్పారు. మురళీధరరావు కుమారుడు అభిషేక్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టులు చేసినట్లు గుర్తించారు. తెలంగాణలో భవన నిర్మాణ అనుమతుల జారీలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నిర్ణీత నిర్మాణ విస్తీర్ణం దాటిన భవనాలకు సంబంధించి నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక కూడా తప్పనిసరి కానుంది. భవనం ప్లాన్తో పాటుగా నిర్మాణం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఎంత మేర వ్యర్థాలు వెలువడే అవకాశం ఉంది, వాటిని ఎక్కడికి తరలిస్తారు, ఎలా వినియోగించుకుంటారు లేదా ఎవరికైనా అప్పగిస్తారా అన్న వివరాలతో ప్రణాళిక సమర్పించాల్సి ఉంటుంది. నిర్మాణ వ్యర్థాలతో పర్యావరణంపై ప్రభావం పడడంతో పాటు అక్రమ డంపింగ్తో చెరువులు, నాలాల ఆక్రమణలకు దారితీస్తున్న పరిస్థితుల్లో కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించింది. కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ శాఖల ఆదేశాల మేరకు పురపాలక శాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్నాయని జీహెచ్ఎంసీ అధికారి తెలిపారు. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. నిర్మాణ సమయంలో వెలువడే సిమెంట్, ఇసుక, ఇటుకల ముక్కలు, రాళ్లు, కాంక్రీట్, టైల్స్, సిరామిక్ తదితర వ్యర్థాలను సాధారణ బిల్డర్లతో పాటు ప్రముఖ సంస్థలు కూడా చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన అక్రమంగా డంప్ చేస్తున్నాయి. క్రమంగా చెరువులు, నాలాలు పూడుకుపోయి ఆక్రమణలు సులువవుతున్నాయి. పర్యావరణంపైన ప్రభావం పడుతోంది. ఈ క్రమంలోనే కొత్త నిబంధన తెరపైకొచ్చింది. ప్రస్తుతం 20,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులు వాటికి తప్పనిసరి. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వీరవల్లి కనకరత్నం ఏసీబీకి చిక్కారు. డీఈ బదిలీ కోసం 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సొంత శాఖలోని డీఈ తాండూరు నుంచి వికారాబాద్ కు బదిలీ చేయాలని కోరగా అందుకు 50,000 లంచం ఇవ్వాలని కనకరత్నం డిమాండ్ చేశారు. దీంతో ఆ డీఈ ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం డీఈ కనకరత్నానికి 50,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కేపీహెచ్బీ కాలనీలోని కనకరత్నం ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. వాస్తవానికి ఏడాది మార్చిలోనే కనకరత్నం పదవి విరమణ పొందారు. అయితే ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. తెలంగాణలో రవాణా శాఖలో అవినీతి దందాకు ఇప్పుడు స్టాప్లర్ పిన్ కీలకంగా మారింది. దాన్నే కోడ్గా వాడుతూ అక్రమార్కులు యథేచ్ఛగా పనులు చక్కబెట్టేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఫిట్నెస్, వాహన బదిలీ తదితర సేవల కోసం వాహనదారుడు నేరుగా దరఖాస్తు చేసుకుంటే రోజులు, నెలల తరబడి కార్డు కోసం వేచి చూడాల్సిందే. నిత్యం రవాణా శాఖ కార్యాలయాలకు వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. నేరుగా వచ్చేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎక్కువ శాతం ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో దళారుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. దందా ఇక్కడే ప్రారంభమవుతుంది.
డబ్బులు తీసుకునే దళారులు ఆ దరఖాస్తుపై స్టాప్లర్ పిన్ను కొడతారు. ఆ దరఖాస్తు ఎంత వేగంగా ముందుకు కదలాలనేది దానిపై ఉండే ఆ పిన్ నిర్ణయిస్తుంది. అవినీతి నిరోధక శాఖకు చిక్కకుండా ఉండేందుకు రవాణా శాఖలో కొందరు అధికారులు, దళారులు సరికొత్త ఆలోచనతో ఇలాంటి స్టాప్లర్ పిన్ కోడ్గా మార్చుకున్నారు. ఇదివరకు దరఖాస్తుపై పెన్సిల్తో కోడ్ రాసేవారు. కానీ ఇటీవల ఏసీబీ నిఘా పెరగడంతో రూట్ మార్చారు. రంగురంగుల స్టాప్లర్ పిన్నులను ఉపయోగించి పనులు చక్కబెట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్మాల్ విషయంలో అప్పటి సిబ్బందిని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఇందులో మాజీ ఉద్యోగి జోగుల నరేష్ కుమార్ తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించగా మరో 3 పరారీలో ఉన్నారు. తాజాగా మరో 2 బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేటకు చెందిన రాళ్లబండి వెంకటేష్ 2022లో అనారోగ్యం బారిన పడగా కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు ఆపరేషన్ చేశారు. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ మాజీ మంత్రి హరీష్ రావు లెటర్పై సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నాడు. 2023 మార్చిలో వెంకటేష్ తన స్నేహితుడి సాయంతో జూబ్లీహిల్స్లోని హరీష్ రావు కార్యాలయానికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ గురించి వాకప్ చేశాడు. అయితే వెంకటేష్ కు మంజూరైన 45,000ను అప్పటి ఉద్యోగి జోగుల నరేష్ ఫోర్జరీ సంతకాలతో చెక్కును సొంత ఖాతాలో వేసుకున్నట్టు తెలిసింది. వెంకటేష్ అప్పుడు అనారోగ్యంతోనే ఉండడంతో చేసేదేం లేక వెనుదిరిగాడు. స్నేహితుల సలహా మేరకు నెల 15న జూబ్లీహిల్స్ పోలీసులకు అతను ఫిర్యాదు చేశాడు. ఇదే తరహాలో మరో బాధితుడు కూడా అంతకు ముందే ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే మెట్టుగూడకు చెందిన జోగుల నరేష్, వనస్థలిపురానికి చెందిన బాలుగోని వెంకటేష్ను అదుపులోకి తీసుకుని విచారించారు. 2023 ఎన్నికల సమయంలో హరీష్ రావు కార్యాలయం నుంచి విడుదలైన 19 చెక్కులను ఎవరూ క్లెయిమ్ చేసుకోకపోవడంతో వంశీ, ఓంకార్ మరో మహిళ సాయంతో ఫోర్జరీ సంతకాలు చేసి 8,71,000 కాజేసినట్లు అంగీకరించారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కేంద్ర కేబినెట్ నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం పీఎం ధనధాన్య కృషి యోజనకు ఆమోదం తెలిపింది. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకానికి ఏడాదికి 24,000 కోట్లు కేటాయించి దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో 6 ఏళ్ల పాటు అమలు చేయనున్నారు. ఉత్పాదకతను పెంచడం, సుస్థిర వ్యవసాయ విధానాలు, ఎక్కువ మంది పంటల మార్పిడి విధానాన్ని అనుసరించేలా చూడడం ఈ పథకం లక్ష్యం. ఇక పీఎం ధనధాన్య కృషి యోజన ద్వారా 1,70,00,000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి వస్తుందని అన్నారు. పంటల ఉత్పాదకత, రుణ లభ్యత అత్యంత తక్కువగా ఉన్న 100 జిల్లాలను ఈ పథకం అమలుకు ఎంపిక చేస్తారు. ఇందులో రాష్ట్రానికి ఒక జిల్లా తప్పనిసరిగా ఉంటుంది. కాగా పునరుత్పాదక ఇంధన రంగంలో ఎన్టీపీసీ పెట్టుబడి పరిమితిని 20,000 కోట్లకు పెంచేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో 2032 నాటికి ఎన్టీపీసీ 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధిస్తుందని అంచనా. కేరళ నర్సు నిమిష ప్రియకు క్షమాభిక్ష ప్రసక్తే లేదని యెమెన్కు చెందిన మృతుడు తలాల్ మెహదీ సోదరుడు అబ్దుల్ ఫతా మెహదీ స్పష్టం చేశారు. 2017లో తలాల్ మెహదీని హత్య చేసిన కేసులో నిమిష ప్రియకు యెమెన్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. నిన్న ఆమెకు శిక్షను అమలు చేయాల్సి ఉండగా దాన్ని వాయిదా వేశారు. ఈ క్రమంలో మృతుడి సోదరుడు స్పందిస్తూ నిమిష ప్రియను క్షమించే ప్రసక్తే లేదన్నారు. ఆమెకు మరణశిక్షను అమలు చేయాలని కోరారు. మరోవైపు నిమిష ప్రియను కాపాడేందుకు భారత ప్రభుత్వం, కొన్ని సంస్థలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మృతుని కుటుంబ సభ్యులను ఒప్పించడమే మత పెద్దలకు, అధికారులకు సవాల్గా మారింది. వారు అంగీకరిస్తే ఎంత మొత్తంలో బ్లడ్ మనీ ఇవ్వాలన్న దానిపై చర్చలు జరపనున్నారు. వచ్చే వారం మొదలవుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 12 బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో కొన్ని ఇప్పటికే ప్రవేశపెట్టినవి కాగా సుపరిపాలన ద్వారా క్రీడల్లో నైతిక ఆచరణలు, భౌగోళిక వారసత్వ ప్రదేశాలు, అవశేషాల పరిరక్షణ బిల్లు సహా 8 బిల్లులు కొత్తగా రానున్నాయని లోక్సభ సచివాలయం అంతర్గత బులెటిన్లో తెలిపింది. ఇక ఆదాయ పన్ను సవరణ బిల్లు, ప్రస్తుత సాంకేతిక శకానికి వర్తించని పురాతన నిబంధనల తొలగింపునకు జన విశ్వాస్ సవరణ బిల్లు, వివిధ క్రీడా సంస్థల జవాబుదారీతనం కోసం జాతీయ క్రీడల పరిపాలన బిల్లు, 1908 నాటి భారతీయ రేవుల చట్టం స్థానంలో నూతన బిల్, మర్చెంట్ షిప్పింగ్ బిల్, అలాగే ప్రపంచ యాంటీ డోపింగ్ సంస్థ నియమావళికి అనుగుణంగా జాతీయ డోపింగ్ వ్యతిరేక సవరణ బిల్లు, గనులు, ఖనిజాల అభివృద్ధి క్రమబద్ధీకరణ బిల్లు, ఇక టాక్సేషన్ చట్టాల సవరణ బిల్లు, గోవా అసెంబ్లీలో ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించే బిల్లు, సముద్ర మార్గాన వస్తు రవాణా బిల్లు, గౌహటి ఐఐఎంను చట్టంలో చేర్చేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సవరణ బిల్లులను ఉభయ సభల్లో చర్చించి ఆమోదం తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించే తీర్మానం కూడా పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ నెల 21న ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21న సమావేశం. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే 100% టారిఫ్లు విధిస్తామని నాటో, భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను గట్టిగా హెచ్చరించింది. వాషింగ్టన్లో అమెరికా సెనేటర్లతో సమావేశం తర్వాత నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే మాట్లాడారు. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైనా సరే రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. మాస్కోలోని వ్యక్తి శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్నారు. తాము తీసుకునే చర్యలతో ఏర్పడే పరిణామాలు భారత్, చైనా, బ్రెజిల్ను తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు.
వెంటనే పుతిన్కు ఫోన్ చేసి శాంతి చర్చలను గట్టిగా పరిశీలించాలని ఒత్తిడి తీసుకురావాలని, లేకుంటే ఈ 3 దేశాలకు భారీ ఎదురుదెబ్బలు తగులుతాయని రుటే హెచ్చరించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగియాలంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై సుంకాలు విధించడమే అంతిమ మార్గం అంటున్న అమెరికాకు నాటో వత్తాసు పలుకుతోంది. సుంకాలపై ట్రంప్ హెచ్చరించిన గంటలోనే మార్క్ రుటే వార్నింగ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక 50 రోజుల్లోగా ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యాపై 100% సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. రష్యాతో వ్యాపారం కొనసాగించే దేశాలపై 500% సుంకాలు విధిస్తామని కూడా అమెరికా హెచ్చరించింది. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్, చైనా, బ్రెజిల్ ఉన్నాయి. మరోవైపు అమెరికా హెచ్చరికలను రష్యా కొట్టిపారేసింది. ఇప్పటికే తాము అనేక ఆంక్షలు ఎదుర్కొని నిలిచామని, మున్ముందు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ అమ్మాయిల జోరు కొనసాగుతుంది. T20 సిరీస్ ను గెలుచుకున్న టీమిండియా 3 వన్డేల సిరీస్లోనూ శుభారంభం చేసింది. నిన్న ఆసక్తికరంగా సాగిన తొలి మ్యాచ్లో హనున్సేన 4 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మొదట 6 వికెట్లకు 258 పరుగులు చేసింది. సోఫియా డంక్లీ 92 బంతుల్లో 83 పరుగులు చేసింది. ఇక అలైస్ రిచర్డ్స్ 53 రన్స్తో రాణించడంతో ఆ జట్టు స్కోర్ 250 దాటింది. క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. తెలుగమ్మాయి శ్రీచరణి 1 వికెట్ తీసింది. అనంతరం భారత్ 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 5వ వికెట్కు 90 పరుగులు జోడించిన దీప్తి శర్మ 62 పరుగులతో నాటౌట్గా నిలిచింది. ఇక జమీమా రోడ్రిగ్స్ 48 రన్స్తో జట్టును విజయపథంలో నడిపించింది. జమీమా అవుట్ అయిన దీప్తి ఆఖరి వరకు నిలిచి జట్టును గెలిపించింది. ఇక ప్రతీక రావల్ 36, స్మృతి 28 పరుగులతో రాణించారు.